యాదాద్రి జిల్లా జలాల్పూర్లో ఘోర రోడ్డు ప్రమాదం. చెరువులోకి దూసుకు వెళ్లిన కారు 5 మృతి. యాదాద్రి జిల్లా జలాల్పూర్ ఘటనలో నేడు నల్లగొండ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం. సాయంత్రం బహిరంగ సభ. తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు సర్వం సిద్ధం. ఈ నెల 9న సీఎం రేవంత్ చేతుల మీదుగా విగ్రహ ఆవిష్కరణ. ఈ నెల 9న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ. కేసీఆర్, కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు ఆహ్వాన పత్రిక అందించనున్న మంత్రి పొన్నం. ప్రజా విజయోత్సవాల ముగింపు వేడుకలపై సీఎస్ సమీక్ష. పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశం. హైదరాబాద్ సెక్రటేరియట్ పరిసరాల్లో ఎయిర్ షో. ప్రజాపాలన ముగింపు ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వం. హోంగార్డులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు. వేతనాలు పెంచుతున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన. నేడు హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియంలో బీజేపీ బహిరంగ సభ. ప్రభుత్వ వైఫల్యాలపై కార్యక్రమం. పాల్గొనున్న బీజేపీ చీఫ్ జేపీ నడ్డా. రేపు కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ సమావేశం. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ. వైఎస్ఆర్సీపీ రైతు ధర్నా తేదీల్లో స్వల్ప మార్పు. ఈ నెల 11న తలపెట్టిన ఆందోళనలు 13కు వాయిదా. విశాఖ స్టీల్ ప్లాంట్పై మాట దాటేసిన చంద్రబాబు. మీడియా ప్రశ్నలకు పాత పాటే పాడిన ముఖ్యమంత్రి. పట్నం నరేందర్ రెడ్డికి పోలీస్ కస్టడీ. ఇవాల్టి నుంచి 2 రోజుల పాటు విచారించనున్న పోలీసులు. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్లో 108 అంబులెన్స్ చోరీ. పలు ప్రాంతాల్లో బారికేడ్లను ఢీకొట్టి తప్పించుకున్న వైనం. నల్గొండలో వాహనాలను అడ్డుపెట్టి దొండగోడ్ని పట్టుకున్న పోలీసులు. అస్సాం గువాహటిలో భారీగా డ్రగ్స్ సీజ్. కారులో గుట్టుగా తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్న పోలీసులు. రైతుల ధర్నాతో అట్టుడికిన శంభు బోర్డర్. కేంద్రంతో చర్చల తర్వాత ఢిల్లీ మార్చిపై నిర్ణయం. దేశంలో 85 కేంద్రీయ, 28 నవోదయ విద్యాలయాలు ఆమోదం తెలుపుతూ కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం. ప్రధాని మోదీతో భూటాన్ రాజు జిగ్మే భేటీ. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చ. గజాలో పాలస్తీనియన్ల ఆకలి కేకలు. ఖాన్ యూనిస్లోని శరణార్థి శిబిరంలో ఆహారం కోసం ఎగబడ్డ చిన్నారులు, మహిళలు. తొలి రోజు 294 కోట్లు వసూలు చేసిన పుష్ప 2 ది రూల్. అధికారికంగా ప్రకటించిన మైత్రి మూవీ మేకర్స్. సంధ్య థియేటర్ ఘట్టపై స్పందించిన అల్లు అర్జున్. మృతురాలి కుటుంబానికి 25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించిన ఐకాన్ స్టార్. పింక్ బాల్ టెస్ట్లో 2వ టెస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్. నిన్న 180కి భారత్ ఆలౌట్. వికెట్ నష్టానికి 86 పరుగులు చేసిన ఆసీస్. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం. ఇవాళ అల్పపీడనంగా మారే ఛాన్స్. నెల 11, 12 తేదీల్లో తమిళనాడు, ఏపీకి భారీ వర్ష సూచన. తెలంగాణకు 3 రోజుల పాటు వర్ష సూచన. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ.